ఫ్రెండ్స్ హవర్ యూ నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు రైతన్న నేస్తం. ఈ రోజు మనం పల్లికొండ గ్రామం రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి మొక్కజొన్న చేను అనేది కనపడటం జరిగింది. ఈ మొక్కజొన్న చేలో వచ్చేసి ఏందా అని చెప్పి చూద్దామని చెప్పి ఒకసారి దిగడం అనేది జరిగిందండి. ఈ మొక్కజొన్న చేలో దిగితే ఇక్కడ ఏంటంటే కంటికి బాగా బెజ్జాలు వేసి పురుగు అనేది దిట్టంగా కనపడుతుంది. మనకి ఒకవేళ పురుగు ఉందేమో చూపిస్తున్నాను. ఇదిగోండి పురుగు. ఈ కండి మొక్కజొన్న చేలో ఏంటంటే మనకు పురుగు కనపడటము, దాంతో పాటు దోమ ఇవన్నీ ఉండయండి. ఈ పురుగు కూడా చూడండి చాలా యాక్టివ్ గాను ఎలా తిరుగుతుందో. ఇట్లా కానీ మనకి ఈ టైంలో మొక్కజొన్నలో కండిలో మనకి పురుగు పట్టడం వల్ల ఏంటంటే దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోవడం అనేది జరిగింది. పైకి చూస్తానికి ఏంటంటే కండిగా కనపడుతుంది. దిగాన్ని కండిలో మాత్రం ఇదిగో ఇట్లా టొల్లలు వేసేసి వాటి వరకు ఎంత కావాలో అంత వరకు మనకి డ్యామేజ్ అనేది జరగడం అనేది జరిగిద్దండి. ఈ డ్యామేజ్ తో పాటు చేను ప్లస్ మనకి అట్లాగే దిగుబడి అనేది చాలా వరకు తక్కువగా ఉంటది. కానీ రైతు ఇంత మటుకి ముందేం కొట్టినట్టు ఏం కనపడలేదు. కానీ చూడండి ఒక కండి బాగా నీట్ గా దిట్టంగా ఉంది. అవే కాకుండా మనకి 2-3 కండ్లు అనేవి కూడా కనపడించడం జరిగిద్దండి. ఇటు రండి చూపిస్తాను. మనకి ఒకే చోట 2-3 కండ్లు అనేది కనపడటం జరుగుతుంది. ఇగోండి 1, 2, 3 దీంతో పాటు ఇక్కడ 4 అనేది. ఈ 4 కండ్లు అనేది సకాలంలో మనకి రావచ్చు, రాకపోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే చేలో ఒక మొక్కకి ఒక కండి అనేది బాగా దృఢంగా ఉంటుంది. దానితో పాటు ఇంకో కండి ఏమన్నా వస్తే బాగుండిద్ది. ఆ కండి కూడా ఏంటంటే చాలా తక్కువగా పరిమాణంలో వచ్చిందండి. ఇక్కడ చూడండి ఒక మొక్కకి చిన్న కండి రావడం అనేది జరిగింది. ఇక్కడ ప్రతిదీ ఏంటంటే ఒక మూర పొడుగు అయితే ఉందండి. గింజలు కూడా బాగా దిట్టంగా ఉన్నాయి. చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ 3 కండ్లు అనేది కనపడటం జరుగుతుంది. 3 కదండి మొత్తం 4. ఈ రెక్క కింద కూడా ఒకటి ఉంది. చూడండి అంటే ప్రతి మొక్కకి లేదు అలా అని చెప్పి అన్ని అలా ఉండాలని కాదు. మనకి వచ్చేసి ఒక మొక్కకు వచ్చేసి 1 నుంచి 2 కండ్లు అనేవి చాలా